సూర్యాపేట జిల్లాలో ఇవాళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ధాన్యం కొనుగోలు, అదేవిధంగా మిషన్ భగీరథ అన్నిటిపై కూడా రివ్యూ మీటింగ్ జరిగి జిల్లాకు మొత్తం కూడా మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకు అన్ని విధాలా చేస్తామని చెప్పడం జరిగింది. సార్, ఇవాళ సూర్యాపేట జిల్లాలో మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇంకా 15 రోజులు అయితే ఏఎంఆర్పి కింద 2 లక్షల ఎకరాల పైన సాగర్ కాలువల కింద టేలెండ్ వరకు ఎకరం ఎండిపోకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మరొకసారి రివ్యూ చేసుకున్నాం. ఎకరం కూడా ఎండిపోకుండా ముందుగానే ఐకేపీ సెంటర్లు ఈసారి పోయినసారి కంటే 1,00,000 ఎకరాల్లో 1,02,000 ఎకరాల్లో ధాన్యం ఎకరాలలో ప్యాడీ చేసిండ్రు. ఇంకా అవసరం ఉంటే ఐకేపీ సెంటర్లు పెంచుకుంటూ కనీస మద్దతు ధర సన్న బియ్యానికి గతంలో లాగా బోనస్ ఇస్తూ ఎక్కువ లేట్ చేయకుండా 3 రోజుల్లోపై భూసేకరణ మన ధాన్యం సేకరణ చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులు డిండి కానీ, బ్రాహ్మణవెల్లం కానీ, గంధమల కానీ, బస్వాపూర్ గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిన ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మేమందరం నిర్ణయించుకున్నాం. రెండవది, దక్షిణాది ప్రాంతాల డీలిమిటేషన్ జరిగితే జనాభా ప్రాతిపదికన చేస్తే తప్పకుండా తగ్గితేనే అందరికీ తెలుసు. అదే డిమాండ్ నిన్న మీటింగ్ పెట్టింది. వాళ్ళ కొత్త విషయం ఏం లేదు. అంటే ఇక్కడ బలపడుతుంది, దక్షిణాదిన బలపడుతుందని బీజేపీని ఈ విధంగా. కేరళలో 1 సీటు గెలవలే, తమిళనాడులో 1 సీటు గెలవలే. మా దగ్గర టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేసింది కాబట్టి ఆ 4 వచ్చినాయి, ఆ 8 వచ్చినాయి. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మొత్తం డ్రాప్ అయినా లేదా? మహబూబ్నగర్ క్యాండిడేట్ అక్కడ డీకే అన్నతో తిరిగింది. నల్గొండలో టీఆర్ఎస్ క్యాండిడేట్ డిపాయిట్ అయిపోయింది. దుబ్బాక, సిరిసిల్ల, గజ్వేల్ అక్కడ కూడా బీజేపీకి లీడ్ వచ్చింది. అంటే వీళ్ళందరూ అక్కడ బట్టి వాళ్ళకి 8 వచ్చినాయి. లేకపోతే మాకు 14 వచ్చి బీజేపీకి 2 వచ్చి టీఆర్ఎస్కు గుండు 0 వచ్చేది ఉండే. 2 ఒకటే అయినరు. రేపు ఎన్నికల్లో కూడా కలిసిపోతారు కాబట్టి మాకు ఎవరు పోటీ కాదు, మాకు మేమే పోటీ. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం కూడా రేషన్ షాపులు అన్నిటికీ సన్న బియ్యాన్ని ఇవ్వబోతుంది. ఉగాది నుంచి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడే ప్రారంభించబోతున్నారు. ఏం చెప్తారు? చాలా అదృష్టం మాకు. సివిల్ సప్లై శాఖ మంత్రి, వడ్లు పండించే మంత్రి, వడ్లను కొనే మంత్రి 2 మా జిల్లాకే ఉన్నాం. ఇవన్నీ తీసుకుపోయే రోడ్లు వేసే మంత్రి కూడా నేనే. ఆర్ఎండి శాఖ 2,000 కోట్లు దాదాపు వివిధ పద్ధతుల్లో 2,000 కోట్లు పెట్టుకున్నాం. ఈ సంవత్సరం 12 అసెంబ్లీలకు హ్యామ్ ప్రాజెక్టులో కనీసం 200 కోట్ల రూపాయలు లెక్క 2,000 కోట్ల రూపాయలు, 12,000 కోట్లలో 2,000 కోట్లు నల్గొండ జిల్లాకు పెట్టబోతున్నాను. అది ఏప్రిల్ 2nd వీక్లో టెండర్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఇవాళ నల్గొండ జిల్లా దేశంలో, రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన జిల్లా. ప్రతి ఎమ్మెల్యే 60-70 వేల మెజార్టీ అంటే మామూలు విషయం కాదు. అంత ఈజీగా వాళ్ళు 10 ఏళ్ళు మమ్మల్ని ముంచింది కాబట్టి బుద్ధి చెప్పిన వాళ్ళకు. జిల్లాలో పంటలు ఎండిపోతున్నా కానీ మంత్రులు పట్టించుకోవడం లేదని నిన్న కేటీఆర్ కూడా మాట్లాడినారు. నేను ప్రతి ఇరిగేషన్ మినిస్టర్ గారు, నేను నార్కెట్పల్లి, నల్గొండ ప్రతి కాలువలు ఎమ్మడి తిరుగుతున్నాము. అన్నవానికి బుద్ధి లేదు. అట్లా అనే 12 సీట్లు పోగొట్టుకున్న వాళ్ళు ప్రతిరోజుకైనా ఉంటున్నావు. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నావు. అలా 12 సీట్లు పోయాక నేను ఆ ప్లేసులు ఉంటే బుద్ధునోడు ఎవరు కూడా నల్గొండకు రాడు. కేటీఆర్ ప్లేస్లో నేను కేటీఆర్ ప్లేసులు ఉంటే నల్గొండ జిల్లాకే రాకపోతుండే. సిగ్గు లేదు. దానికి 6 లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచినాం. వరంగల్లో ప్లీనరీ నిర్వహించుకొని మొత్తం కూడా ఉగాది అంతా పోరాటనామా సంవత్సరంగా కూడా ప్లీనరీ చేయి అని మొన్నది టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ పెట్టుకున్నాం. అది బొందల రాష్ట్ర సమస్య అయిపోయింది. ఆ పార్టీ చచ్చిపోయింది. రైట్, చూడొచ్చు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా మాట్లాడడం జరిగింది. పూర్తిగా అంతా కూడా విస్మరించారు. మొత్తం గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తెచ్చినటువంటి కరువే ఇదని చెప్తున్నారు. మొత్తం కూడా ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, 2 మంత్రులను గెలిపించినందుకు కూడా ఎప్పటికప్పుడు కూడా వారిని కాపాడుకుంటూ వస్తున్నాం. పంటలు ముందుగా కూడా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. ధాన్యం కొనుగోలు విషయం కానీ, అదేవిధంగా మిషన్ భగీరథ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ ఎప్పటికప్పుడు కూడా 2 మంత్రులు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.